మన సమాజంలో తెలుసుకున్న ఒక ప్రజలకు మాత్రమే కాదు, అవసరంలో ఉన్న ప్రతి మనిషి కోసం మనం సమాజం తరపు ఆకలి లేని విశాఖ మనందరి సంకల్పం. మొబైల్ ఎవరైనా వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. చెట్టు సాయం చేస్తుంది వాయువునిచ్చి, మట్టి సాయం చేస్తుంది జీవనం ఇచ్చి, నీరు సాయం చేస్తుంది దాహం తీర్చి, నిప్పు సాయం చేస్తుంది ఆకలి తీర్చి, నింగి కూడా సాయం చేస్తుంది గొడుగై కాచి. పంచభూతాలన్నింటికి పంచగుణమే ఉంది, మరి మనిషికి కొంచెం కూడా లేకుంటే ఎట్లా? ఎదుట వాళ్లకు చేసే సాయం మన ఇంటి కూటిలో పెంచుకునే పక్షి లెక్క. మనం పైకి ఎగరవేసినా తిరిగి మన ఇంటికి వస్తుంది. అందులోనూ మన దేశంలో ఏ పన్నులు పర్మిషన్లు అక్కర్లేని సుఖమైన పని సాయం ఒక్కటే. ఇంకా ముద్దుగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, మనం చిన్నగా ఉన్నప్పుడు బలపానికి చింతకాయ అన్నట్టే. మనం ఇంత ఇస్తే దేవుడు ఇంత కలిపి మనకు చాలా ఇస్తారండి. అందుకే పొద్దున లేచిన దగ్గర నుండి మళ్ళీ నిద్రపోయే వరకు చిన్నదో పెద్దదో ఏదో ఒక సాయం చేద్దాం. అది ఒక్కటే మనకు, మన ముందు ఉన్న వాళ్లకు ఖచ్చితంగా ఉపయోగపడేది ఒక స్థిరాస్తి. సో ఇదే మన లక్ష్యం. మన ఊళ్ళో, మన నగరంలో చాలా మంది గొప్ప వాళ్ళు, చాలా మంది దాతలు ఉన్నారండి. ఈ 5 చోట్ల మనం ఈరోజు శాట్ చేత ఓపెన్ చేస్తున్నాం. మద్దిలపాలెం, అసిల్మెట్ట, జగదంబ, గోపాల్పట్నం, గాజువాక. చాలా మంది దాతలు ఫ్రెష్ భోజనం తయారు చేసి అందులో పెట్టున్నారండి. ఈ ఫ్రిడ్జ్ కూడా కొందరు మహానుభావులు, కొన్ని కంపెనీస్ డొనేట్ చేశారండి.
భోజనం దాతలు డొనేట్ చేస్తున్నారండి. మా పోలీస్ తరపున ఇక్కడ పోలీస్ ఉంటాడండి, సీసీటీవీ ఉంటుంది. మేము పగలు రాత్రి నిఘా పెడతాము. మంచి ఫుడ్ ఎన్ష్యూర్ అయిన తర్వాత క్వాలిటీ మనం ఎన్ష్యూర్ చేసిన తర్వాతనే పెడతాం. ఎందుకంటే మనకు అప్పుడప్పుడు మనకు వినిపిస్తుంది అక్కడ బిర్యానీ తిని ఇది తిని అస్వస్థతకి గురి అయి మళ్ళీ ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తుంది. ఆ పరిస్థితి రానియకుండా మేము జాగ్రత్తగా అప్రమత్తంగా ఉంటాం. ఈ చక్కటి ఇనిషియేటివ్ మొదటి నుండి ఈ రోజు వరకు రూపొందించారండి మా ఇన్స్పెక్టర్ పోలీస్ కంట్రోల్ రూమ్ భాస్కర్ రావు. ఈ సందర్భంగా ఆయనకు మా సిటీ పోలీస్ తరఫున సభముఖంగా అభినందిస్తున్నాం. అది కాకుండా ప్రతి చోట మన డీసీపీ, ఏసీపీ, ఇన్స్పెక్టర్ అండ్ మిగతా వాళ్ళు అందరూ ఈ రోజు నుండి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా రన్ చేయడానికి ప్రయత్నం చేస్తారండి. మేము ఎంపీ సార్ దిశానిర్దేశాలు మేరకు ఫ్యూచర్ లో కూడా ఇంకా మంది ప్రోగ్రామ్స్ పెట్టడానికి ప్లాన్ చేస్తాం. ఈరోజు మరొకసారి అందరికీ ధన్యవాదాలు. ఈ ప్రోగ్రామ్ కి రావడానికి పాల్గొనడానికి వచ్చిన ఉత్సాహంగా వచ్చిన అందరికీ కృతజ్ఞతలు. మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. గీతాశ్రీ మేడం, రోటరీ క్లబ్. బాలకృష్ణ గారు, విశాఖ హోటల్. అందరూ చప్పట్లు కొట్టండి మన స్పాన్సర్స్ కి.
మేడం గారు, రోటరీ క్లబ్ ఆఫ్ వైజాగ్ మెట్రో వొకేషనల్ డైరెక్టర్ తీసుకుంటారండి. దయచేసి మీ మీడియా కూడా కావచ్చు, ఉంటే ప్రతి ఒక్క వాలంటీర్లు కావచ్చు, దాన్ని ప్రాపర్ గా వినియోగించాలి. ప్రాపర్ గా జనాలకు ఒక అవేర్నెస్ తీసుకురావాలి. గవర్నమెంట్ సపోర్ట్ నుంచి అయితే మనకి ఇక్కడ కమ్యూనిటీ ఫ్రిడ్జ్ అనేది పెట్టడం జరిగింది. కానీ మన బాధ్యతగా బేసిక్ సివిక్ సెన్స్ తోటి మనం దాన్ని ముందుకు నడిపించాలి. ఒక ప్లెడ్జ్ అనేది మనం తీసుకుందామండి. దయచేసి అందరూ వారి కుడి చేతిని పైకి ఎత్తి నాతో పాటు ఒక ప్రతిజ్ఞని చెప్పండి. నేను ఈ రోజు ఒక ప్లెడ్జ్ తీసుకుంటున్నాను. నా ఇంట్లో మిగిలిన మంచి ఆహారాన్ని వృధా చేయను. అవసరంలో ఉన్న వారికి ఆహారాన్ని పంచుతాను. ఆకలితో ఉన్న ప్రతి ఒక్కరిని గౌరవంగా చూస్తాను. కమ్యూనిటీ ఫ్రిడ్జ్ ను బాధ్యతగా ఉపయోగిస్తాను. నా కుటుంబాన్ని, నా స్నేహితులను కూడా ఆహారం పంచుకునేలాగా ప్రోత్సహిస్తాను. ఆహారం వృధా కాకుండా, ఆకలి మిగలకుండా నా వంతు బాధ్యతను నిర్వర్తిస్తాను. ఇప్పుడు మనందరి సంకల్పం ఆకలి లేని విశాఖ. మనందరి సంకల్పం మన బాధ్యత, మనందరి బాధ్యత, మన బాధ్యత. ఆకలి లేని విశాఖ మనదందరిగా ధ్యేయంగా అవ్వాలండి. ప్రతి ఒక్కరు ఈ యొక్క విషయాన్ని ప్రతిసారి వచ్చేసిన పెద్దలు, తాతలు, ఆత్మీయులు, మా పొలిటికల్ నేను అందరికీ స్వతంత్రత శుభాకాంక్షలు. మన అందరికీ తెలుసు, మన రాష్ట్ర ప్రభుత్వం ఆకలి రహిత రాష్ట్రం తయారు చేయడానికి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. అన్న క్యాంటీన్ నుండి మొదలుపెట్టి ప్రతి రోజు చూస్తే ప్రతి ఒక్క అన్న క్యాంటీన్ పగలు, మధ్యాహ్నం, రాత్రి భోజనం పెడుతున్నారండి. వందల మంది, వేల మంది, లక్ష మంది అక్కడ తింటున్నారండి. వైజాగ్ లో చూస్తే ఇది మన రాష్ట్రంలో అతి పెద్ద నగరం అండి. పర్యాటకులు, తర్వాత వైద్యం కోసం వేరే రాష్ట్రం నుండి, వేరే జిల్లా నుండి ఎంతమంది వస్తారండి. ఎప్పుడైనా ఆకలి ఉంటే అప్పుడప్పుడు జేబులో డబ్బు ఉండదు, లేకపోతే రాత్రిపూట రెస్టారెంట్ కనపడదు. అప్పుడు భోజనం చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి, వాళ్ళు దిగులు పడుతూ ఉంటారండి. ఈ సమస్య పరిష్కారం చేయడానికి విశాఖపట్నం సిటీ పోలీస్ నుండి ఇది ఒక చిరు ప్రయత్నం. ఆకలి రహిత విశాఖ తయారు చేయడానికి ఇది మేము ముందు ఒక చిన్న అడుగు వేస్తున్నాం. గౌరవ ఎంపీ సార్ దిశానిర్దేశంతో లాస్ట్ 2 సంవత్సరాల నుండి మేము చాలా స్టెప్ తీసుకున్నాము ఈ నగరంలో శాంతి భద్రత కాపాడడానికి. అదే మాదిరిగా ఈరోజు ఆయన చేత ఇది లాంఛనంగా ప్రారంభించడం మాకు ఎంతో గర్వకారణం. ఈ సందర్భంగా నేను ఒక చిన్న పద్యం నేను చదివి వినిపిస్తాను. సిపి గారు చాలా స్పష్టంగా చెప్పారు. అయితే ఇప్పుడు ఈ కమ్యూనిటీ ఫ్రిడ్జెస్ ఎవరికైతే డబ్బులు లేవో, లేకపోతే ఆ సమయంలో డబ్బులు లేవో, ఫుడ్ మనం పెడితే ఎక్కడైనా పాడైపోతుంది కాబట్టి ఈ ఫ్రిడ్జ్ కాన్సెప్ట్ ని ఇంట్రడ్యూస్ చేసి పోలీస్ స్టేషన్ కి లేకపోతే ఒక
పోలీస్ దీన్ని మనం ఏమంటాం సిపి గారు, అవుట్ పోస్ట్, పోలీస్ అవుట్ పోస్టుల దగ్గర పెట్టడం మంచి ఆలోచన. ఎందుకంటే ఫుడ్ హోర్డింగ్ అవ్వకూడదు. ఎందుకంటే అక్కడ మీరు లోపల చూస్తే పులిహోర ఉంది, అన్నం ఉంది, పెరుగన్నం ఉంది, అన్నీ ఉన్నాయి. ఒక్కొక్కరు వచ్చి 5-10 తీసుకెళ్ళిపోతే దీని ఉద్దేశం పర్పస్ సర్వ్ అవ్వదు. మన ఉద్దేశం ఏంటంటే ఆకలిలో ఉన్న వాళ్ళు వచ్చి వాళ్ళ ఆకలి తీర్చుకోవడానికి ఇక్కడ కొంత జాగా కూడా ఉంది కాబట్టి ఇక్కడ తినేయచ్చు వాళ్ళు. డస్ట్బిన్స్ కూడా మనం ఇక్కడ పెడితే వాళ్ళు తినేసి డస్ట్బిన్ లో కూడా ఇక్కడ పెట్టేస్తారు. సిఐలు కూడా అది మీరు గమనించండి. చాలా మంచి ఐడియా 5 లొకేషన్స్ లో ఈ కమ్యూనిటీ ఫ్రిడ్జ్లు పెట్టడము అండ్ దాతలు కూడా ముందుకు రావడం. భవిష్యత్తులో కూడా కోరేది ఏంటి అంటే ఈజీ టు ఈట్, తినడానికి ఈజీగా ఉండాలి అండ్ పాడవకుండా ఎక్కువసేపు లాస్ట్ అయ్యే ఫుడ్. అట్లాంటి ఫుడ్ కానీ మనము ప్లాస్టిక్ కంటైనర్స్ లో మూతలతో పాటు ఇక్కడ పెడితే అందరికీ బాగుంటుంది. నెక్స్ట్ కూడా ఏంటంటే కుదిరితే మనకి కొంత వాష్ బేసిన్ లేకపోతే సమ్ కైండ్ ఆఫ్ క్లీనింగ్ ఫెసిలిటీ అండ్ డస్ట్బిన్ పెడితే కూడా ఎకో సిస్టమ్ బాగుంటుందండి. సో దాతలందరినీ అభినందిస్తున్నాను. చాలా మంచి ఆలోచన. సిపి గారు మీరు చూస్తున్నారు 2 ఏళ్ళ నుంచి ప్రత్యేకంగా ఎవరైతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారో, అది హోమ్లెస్ పీపుల్ అవనివ్వండి, అందరు బెగర్స్ అవనివ్వండి, వీళ్ళందరికీ ఒక డిగ్నిఫైడ్ లైఫ్ ఉండాలి అనే ఒక ఆలోచనతో వీ హావ్ సీన్ వేర్ షెల్టర్స్ కూడా తయారు చేశారు. వాళ్ళకి బట్టలు ఇవ్వడము, వాళ్ళకి ఒక డిగ్నిటీ ఇవ్వడము, దాని తర్వాత రేపు పనిచేయడానికి అవకాశం కూడా ఉండేటట్టు ఆలోచిస్తున్నారు. సో దాని భాగంగా ఇవాళ ఒక కమ్యూనిటీ ఫ్రిడ్జ్, ఒక ఫుడ్ సెంటర్ ఫర్ ఫ్రీ ఫుడ్ 5 లొకేషన్స్ లో ప్రాక్టికలీ 24 hours నడపడం చాలా మంచి ఆలోచన. వీఆర్ అప్రిషియేటింగ్ దిస్ ఇనిషియేటివ్. దాతలను కూడా అప్రిషియేట్ చేస్తాం. మేము మానిటర్ చేస్తాము ఇది ఎట్లా నడుస్తుంది, కన్సంప్షన్ ఎట్లా అవ్వకూడదు, మిస్యూజ్ అవ్వకూడదు. ఎప్పుడైనా సరే ఎర్లీ టైంలో కొంత మిస్యూజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మానిటర్ చేసుకొని దీన్ని మరింత ఇంకా కరెక్షన్స్ ఏమైనా చేయాలంటే చేసి ఇది సక్సెస్ అయిన తర్వాత దాతలు ఇంకా ముందుకు వస్తే ఇంకా ఎన్నో లొకేషన్స్ లో మేము కమ్యూనిటీ ఫ్రిడ్జ్ పెట్టడానికి మాకు అవకాశం వస్తుంది. ఈ మంచి ఐడియా కమిషనర్ గారు, దాతలు అండ్ ఇక్కడ పోలీస్ వ్యవస్థ అంతా సహకరించినందుకు వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అందరికీ ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మీ ముందుకు వచ్చి ఒక మంచి కార్యక్రమం గురించి మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉంది. స్వాతంత్రంలో భాగం ఏంటి అంటే మన భారతీయులందరికీ ఆకలి కూడా ఉండకూడదు అనేది మన పూర్వీకులు కూడా ఆలోచించారు. ఇవాళ విశాఖపట్నం నగరంలో మన పోలీస్ కమిషనర్ గారు మిషన్ జ్యోతిర్గమయ అనే ఒక ఆలోచనతో ప్రత్యేకంగా అతి పేదరికంలో ఉన్న వాళ్ళకి మనం ఆదుకోవాలి, అది షెల్టర్ ఇవ్వాలి, బట్టలు ఇవ్వాలి, ఫుడ్ ఇవ్వాలి అనే ఆలోచనతో ఇవాళ ఒక మంచి ఐడియా. ఈ పోలీస్ అవుట్ పోస్టుల దగ్గర కమ్యూనిటీ ఫ్రిడ్జ్లు పెట్టి ప్యాక్డ్ ఫుడ్, అంటే ఏదైతే ఎక్కువసేపు పాడవకుండా ఉంటుందో, అంటే పులిహోర లాగా, పెరుగన్నం లాగా ప్యాక్ చేసి హోమ్లెస్ పీపుల్ అవనివ్వండి, లేకపోతే కొందరు ఆ పరిస్థితి వల్ల కొన్నిసార్లు డబ్బులు లేకపోతే ఆకల్లో వాళ్ళు పడుకోకూడదనే ఆలోచనతో ఈ ఫుడ్ పెట్టారు. అయితే దీనికి దాతలు కూడా చాలా మంది వచ్చి సపోర్ట్ చేసి ఫ్రెష్ ఫుడ్, అంటే పాడైపోయిన ఫుడ్ కాకుండా ఫ్రెష్ ఫుడ్ని కంటైనర్ రూపంలో ఇక్కడ పెడితే ఎవరైనా సరే ఈ లొకేషన్కి వచ్చి తినొచ్చు. ఇప్పుడు ఎక్కడెక్కడ పెట్టారు అంటే ఇవాళ మన ఇక్కడ మదిలపాలెం జంక్షన్లో ఇవాళ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ జగదాంబ జంక్షను, దాని తర్వాత ఆర్టీసీ కాంప్లెక్స్, గోపాలపట్నం పెట్రోల్ బంక్, దాని తర్వాత ఓల్డ్ గాజువాక జంక్షన్ పోలీస్ చెక్ పోస్ట్ దగ్గర ఈ 5 లొకేషన్స్లో ఇవాళ కమ్యూనిటీ ఫ్రిడ్జ్ ప్రారంభించడం జరుగుతుంది. మేము కూడా పులిహోర డబ్బా తీసుకుని అందరూ టేస్ట్ చేసాం, బాగుంది. ఇదే విధంగా అక్కడ ఉన్న స్థానిక పోలీస్ స్టేషన్లు, సిఐల్ని కూడా కోరేది ఏంటి అంటే ఇది సక్రమంగా జరిగేటట్టు, ఎవరో ఒకరొచ్చి అన్నీ తీసేసుకుంటా ఆకల్లో ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకుంటూ తిన్న తర్వాత కూడా ఆ కంటైనర్స్ కూడా వేస్ట్ అవ్వకుండా అక్కడ డస్ట్బిన్ పెట్టి కుదిరితే వాళ్ళు అక్కడే చేయగడుకోగలిగితే నీట్గా ఉంటుంది, రోడ్లు కూడా డర్టీ అవ్వవు అండ్ చాలామందికి మనము ఆకలి తీర్చిన వాళ్ళం అవుతాం. దాతలను కూడా కోరేది ఏంటి అంటే దీన్ని మీరు సపోర్ట్ చేయండి, మేము కూడా మానిటర్ చేసి సక్సెస్ఫుల్ అయ్యేటట్టు చేస్తాను. అప్రిషియేట్ చేస్తున్నాం సిపి గారు, బాక్షి గారిని అండ్ ఆల్ సిఐస్, ఆల్ వాలంటీర్స్, ఆల్ డోనర్స్ ఎవరైతే ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేశారు. ఇంకా మరింత సపోర్టు మీ నుంచి వస్తే ఇట్లాంటి మంచి కార్యక్రమాలు సిటీ తరపున మేము టేకప్ చేయడానికి మాకు అవకాశం వస్తుంది. థ్యాంక్ యూ. నా పేరు ఆల్వి సతీష్, ట్రాఫిక్ అవేర్నెస్ చేస్తూ ఉంటాను. 2009 నుంచి ప్రారంభించాము. ఇప్పటికి 17 సంవత్సరాలు జరుగుతుంది. సో చాలామంది ఆఫీసర్స్ వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు.
కానీ ఈ విధమైన మన సిపి గారు దొరకడం మన వైజాగ్కి చాలా అదృష్టం. ఎందుకంటే ఆయన చేసే కార్యక్రమాలు కానీ ఆయన చేసే ప్రతి ఒక్కటి కూడా దేన్ని మనం చెప్పలేం. ప్రతి మనిషికి ఏదైతే అవసరాలు ఉంటాయో ఆకలిని కూడా తీర్చే రాత్రులు వచ్చేటప్పుడు అంటే బెగ్గర్స్ అంటే పేదవాళ్ళు వాళ్ళకే కాకుండాను మనలాంటి వాళ్ళు కూడా ఒక్కొక్కసారి స్టక్ అవుతుంటాం, మనకి ఎక్కడ తిండి దొరకదు. అంత దూరం ఆలోచించి వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా ఈ పిలిచి పెట్టడం అనేది నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది. అందులో ఏంటంటే యాక్సిడెంట్స్ కోసం కానీ ఇంటి కోసం కానీ మాకు ఇంతకుముందు ప్రతి ఆఫీసర్స్ కూడా మా వైపు నుంచి సలహాలు వెళ్ళేవి. కానీ నేనైతే సార్ వచ్చిన తర్వాత అసలు బయటికి కనబడలేదు. నా ఆలోచనల మీద ఇంకా ఎక్కువ ఆలోచిస్తూ ప్రజలకు ఏం కావాలి, ఏ విధంగా అయితే ట్రాఫిక్ నియమించాలనేది నేను అనుకోవడం ఏంటంటే మన ఇండియాలోని మొట్టమొదటి మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం ఉన్నంత ట్రాఫిక్ అవేర్నెస్ సైన్ బోర్డ్స్ కానీ సో ఏది కూడా ఇంకెక్కడ లేదనుకుంటున్నాను నేను అనుకుంటున్నాను. బట్ ఆయన చేసిన కృషి నిజంగా చేతులెత్తి దండం పెట్టాలి. నేను మన సరే అభినవ సుభాష్ చంద్రబోస్ అనే బిరుదు మన సిపి సార్కి ఇవ్వాలని నా ఆలోచన నిజంగా. ఎందుకంటే ఆయనకి చేతులెత్తి మన వైజాగ్ తరపు నుంచి మన అందరి తరపు నుంచి పాదాభివందనం చేస్తున్నాను సార్ నేను సిపి సార్కి. ఆయన ఆలోచన కానీ ఆయన ఇది ఎక్కడో సినిమాల్లో ఆటల్లో చూడటం, ఆయనతో ప్రయాణించే ఈ కొద్ది రోజులు కూడా నేను చాలా సంతోషంగా ఏమంటారు అది ఫీల్ అవుతున్నాను. ఇదండి నా వైపు నుంచి ఏదో చిన్న సహాయం ఏదో చేసాము. ఆయన అడిగారు కానీ దీన్ని ఇంత చిన్న సహాయం ఎంతోమందికి కడుపు నిండుతుందంటే నిజంగా నేను చాలా గర్వపడుతున్నాను. ఇందులో నా యొక్క చిన్న వంతు ఉందండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.